ఓం నమో నారాయణాయ. ఈ రీసెర్చ్ చేసే ముందర మనం గుర్తుపెట్టుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే, ఈ వేదజ్ఞానం చాలా ముఖ్యమైనదని నమ్మే స్థితిలో నేటి ప్రజలు లేరు. వేదాలు మనల్ని అనుచిత మార్గంలోకి ఏమీ నడిపించడం లేదు. మనకి ఏం చేస్తే సుఖ సంతోషాలు కలుగుతాయో, ఏం చేస్తే స్వర్గ నరక మోక్షాదులు లభిస్తాయో చెప్తోంది. కాబట్టి ఇది అవసరం, అనుసరణీయం. మనం చదివే నేటి చదువులు ధనం సంపాదించడానికి కావలసిన జ్ఞానాన్ని ఇస్తుంటే, ఆ జ్ఞానానికి వేదాలు గౌరవాన్ని ఇవ్వలేదు. మానవ జీవితం ఎలా నడుపుకోవాలన్న దాని మీదే వేదాలు తమ దృష్టిని కేంద్రీకరించాయి. అందుకే అవి మనకి అనుసరణీయం. దానిని మనం ఎలా తప్పించుకోవాలా అని చూస్తున్నారు నేటి ప్రజలు. దానికి రకరకాల ఆర్గ్యుమెంట్లు ఇస్తుంటారు. ఎందుకంటే వీళ్ళంతా పాశ్చాత్య జ్ఞానం యొక్క ప్రభావంలో ఉండి వేద జ్ఞానాన్ని తక్కువ చేసి మాట్లాడతారు, కుతర్కం చేస్తుంటారు. కొందరు వేద విద్వాంసులు సరిగ్గా ఉండడం లేదు కనుక వేదాలను పాటించడం అవసరం లేదు అని వాదిస్తుంటారు. వారు అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉంది. వైద్యులు బాగా లేరని మెడిసిన్ చదవడం మానేస్తామా? బిల్డింగ్ సరిగ్గా లేదని ఇంజనీరింగ్ చదవడం మానేస్తామా? వేదాలు 2600 బీసీలో వ్రాయబడ్డాయి అని విదేశీయులు చెప్తే నమ్ముతాం. 7500 సంవత్సరాల కింద రామాయణం జరిగిందంటే నమ్ముతాం. కానీ వేదాలు సనాతనము అంటే వాటి పుట్టుక ఎప్పటిదో చెప్పలేము, రామాయణం 1,00,00,000 సంవత్సరాల క్రితం పూర్వమే జరిగింది అంటే నమ్మరు. నమ్మితే మనల్ని ఎవరైనా అనాగరికులం అనుకుంటారేమో అని భయపడతాం. వేదంలో చెప్పినంత మాత్రాన పాటించాలని రూల్ ఏమైనా ఉందా అని వాదిస్తారు కొంతమంది. నిజమే, అలా రూలేమీ లేదు. కానీ పాటిస్తే ధర్మార్థ కామ మోక్షాలు అన్నీ లభిస్తాయి. లేకపోతే అర్ధకామములు మాత్రమే లభించి ధర్మ మోక్షాలను వంచే స్థితి వస్తుంది. వేదాలను చదవడం వల్ల మనకు వచ్చే లాభం ఏమిటి? మన జన్మ రహస్యం మనకి తెలుస్తుంది. మనం చేసిన కర్మలు మనల్ని ఎలా వెంటాడి మళ్ళీ మళ్ళీ జన్మలను ఎలా కలిగిస్తున్నాయో మనకు తెలుస్తుంది. మనం ఈ మానవ జన్మ ఎత్తింది ఐశ్వర్యాన్ని కూడగట్టుకోవడానికి కాదని తెలుస్తుంది. మనకి లభించే ధనము అంతా మన కర్మ విశేషం వల్ల లభించేదే అన్న విషయం తెలుస్తుంది. మనం ఏ కర్మ కోసం పుట్టామో మనకి తెలుస్తుంది. ఈ కర్మ చేస్తే కానీ మనకి సుఖము, శాంతి, కావలసినంత ఐశ్వర్యము లభించదని మనకు తెలుస్తుంది. అందుకే మనం ఏం చెయ్యాలి? ధర్మాన్ని పాటించాలి. ధర్మం చెరా, ధర్మమునందు చెరింపుము అంటోంది వేదం. సత్యం వద, సత్యమును పలుకుము. మరి ఈ రెండింటిలో కొంత వైరుధ్యం కలిగి ఏది చెయ్యాలో నిర్ణయించలేని స్థితి వస్తే? సత్యాన్ని కొంత వంచి అయినా ధర్మాన్ని నిలబెట్టాలి అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. ఎక్కడ? కురుక్షేత్ర రణరంగంలో. అశ్వత్థామ హతః కుంజరః అని చెప్పించడంలో మర్మం ఇదే. అలా చేస్తేనే చతుర్విధ పురుషార్థాలు దక్కుతాయి. అర్థము, కామము కావలసినంత లభిస్తుంది. మరణము తర్వాత మోక్షము దక్కుతుంది. ఇదే మానవ జన్మ రహస్యం. మరి ఇంత చిన్న విషయం మనం ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాం? ఎందుకంటే మనం దేహాభిమానంతో, అహంకారంతో బతుకుతున్నాం. మనకు ఉండవలసిన నేను అనే భావము జీవాత్మను గురించి కానీ దేహం గురించి కాదు. అలా దేహాత్మాభిమానముతో ఉంటున్నామంటే దానికి కారణము అవిద్య. అదే మనలను సంసారంలో బంధిస్తోంది. మనం తెలుసుకోవాల్సిన రహస్యం మరోటి కూడా ఉంది. అదేమంటే ఈ జడమైన దేహంలో
చేతనవంతమైన జీవాత్మకు కూడా చైతన్యాన్ని కలిగించే పరమాత్మ కూడా ఉన్నాడు. మనం చేసిన కర్మలు నేను అంటే జీవాత్మ చేస్తున్నాడు అనుకుంటే జన్మ పరంపర కలుగుతుంది. కానీ అవే కర్మలు పరమాత్మ వలన జరుగుతున్నాయని భావిస్తే ఆ కర్మఫలములు జీవాత్మకు అంటవు. పాత కర్మఫలాలు అంటే సంచిత కర్మలు నాశనమైపోతాయి. కొత్త కర్మఫలాలు అంటే ఆగామి కర్మలు అంటుకోవు. ఇలా చేస్తే జన్మ పరంపర ఆగుతుంది. దీనికి మనం చేసుకోవాల్సిన మార్పు మన ఉద్దేశ్యంలోనే. ఉద్దేశంలో మార్పు తెచ్చుకోవడం అంటే ఏమిటి? జాగ్రత్తగా వినండి. మనం ఏ కర్మలు చెయ్యట్లేదు. మనతో కర్మలు చేయిస్తున్నవాడు ఆ పరమాత్మే. మనకి ఇక్కడ ఏ కర్మలు లేవు. మన ప్రారబ్ధ కర్మ వదిలించవలసిన బాధ్యత కలవాడు పరమాత్మే. అందుకే మనలను సృష్టించాడు. అంటే మనతో కర్మలు చేయిస్తున్నవాడు పరమాత్మే. అందువలన మనం చేసే కర్మలకు కర్త భగవంతుడే. కర్మఫల భోక్త కూడా భగవంతుడే. ఈ జ్ఞానం వస్తే ఈ జన్మ సఫలమవుతుంది. మనం శరణాగతి చెయ్యాలంటే ఈ జ్ఞానముతోటే శరణాగతి చెయ్యాలి. అప్పుడే ఈ మానవ జన్మ సఫలమవుతుంది. అంటే ఈ జ్ఞానం లేకుండా వేరే కోరికలతో శరణాగతి చేస్తే సఫలం కాదా అంటే అవుతుంది. కానీ వాళ్ళు ఏది కోరుకున్నారో అది ఫలిస్తుంది తప్ప మానవ జన్మ పొందడం వలన జరగాల్సినటువంటి మహత్కార్యం జరగదు. అంటే వారు మోక్ష ఫలానికి వంచితులవుతారు. అయితే సరే, మనం ఇంతకీ ఎవరిని శరణు వేడాలి? ఇంతకీ భగవంతుడు ఎవరు మనకు తెలియదు. అది తెలుసుకోవాలంటే మనం వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, పురాణాలు అన్నింటినీ చదవాలి. లేదా అవి చదివిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలి. నేను గ్రంథాలను చదవడమే కాకుండా పెద్దల దగ్గరికి వెళ్ళి కొన్ని విషయాలు తెలుసుకుని ఒక రీసెర్చ్ చేశాను. నాకు తెలిసింది నేను మీకు చెప్తాను. ఇంతకీ మనం రీసెర్చ్ ఎందుకు చెయ్యాలి? భగవంతుడు ఎవరో మనకు తెలియదా అంటే ఏమో తెలియదనే అనిపిస్తుంది. ఎందుకంటే భగవంతుడు ఎవరు అనగానే నేను చెప్తానంటే నేను చెప్తాను అని చెప్పేవాళ్ళు 1000 మంది ఉంటారు. కొందరు శివుడే భగవంతుడు అంటారు. మరికొందరు ఆయన భార్య అయిన పార్వతీదేవి ఆమె అవతారాలే దేవి అని, శక్తి అని, ఆమె భగవంతుడని, ఆమె బ్రహ్మ విష్ణు శివులను సృష్టి స్థితి లయకారకులుగా నియమించిందని చెప్తారు. కొందరు గణపతిని చెప్తుంటే కొంతమంది అయ్యప్ప స్వామి గురించి చెప్తారు. కొందరు రాముడే దేవుడని వాదిస్తుంటే మరికొందరు ఆయన దాసుడైన హనుమంతుడే దేవుడు అంటున్నారు. ఈ కన్ఫ్యూషన్ సరిపోనట్లు మనలో కొంతమంది దేవతలను వదిలేసి షిరిడీ సాయిని, ఇతర బాబాలని, సమ్మక్క, సారలక్క అని ఇంకా చాలామంది పేర్లే చెప్తారు. కొందరు భూత ప్రేతాలను పూజిస్తుంటే వీళ్ళందరితో విసిగిపోయిన కొందరు అసలు దేవుడే లేడు బొమ్మంటున్నారు. మనిషిని దేవుడు చేయడం కాదు, మనిషే దేవుణ్ణి తయారు చేసి గుడులు కడుతున్నాడని చెప్తున్నారు. మన యొక్క ఈ వాదనలు అన్నింటినీ సమన్వయం చేయడానికి అనేక మంది ఆధ్యాత్మికవేత్తలు, రాజకీయ నాయకులు మన హిందూ మతం గొప్పదని, అందరినీ సమంగా చూడగలిగిన అత్యుత్తమమైన మతమని సెలవిస్తున్నారు. మన దేవుడెవరో మనం ఇదమిద్ధంగా చెప్పలేకపోతున్నామని తెలిసి 1-2 విదేశీ మతాలు మన మధ్యలో దూరిపోయి జీసస్, అల్లాలే నిజమైన దేవుళ్ళని నమ్మబలుకుతున్నారు. మన దేవుడు అని చెప్పే ప్రతి వారిలోనూ ఏదో ఒక లోపం చూపించి మన వాదన తప్పని నిరూపిస్తున్నారు. మనం వారికి ఏమీ సమాధానం చెప్పలేకపోతున్నాం. ఇలాంటి అనుమానాలే నన్ను చుట్టుముట్టినప్పుడు దేవుడు ఎవరు అని తెలుసుకోవాలని ఈ రీసెర్చ్ మొదలుపెట్టాను. అది కూడా ఎందుకు మొదలు పెట్టవలసి వచ్చిందంటే మనలోనే కొందరు ఏ దేవుడైతే ఏంటి, ఏ పేరుతో పిలిస్తే ఏంటి, అన్నీ ఆయన పేర్లే, అన్నీ ఆయన రూపాలే, ఎలా పిలిచినా దేవుణ్ణి పిలిచినట్టే కదా, కాబట్టి అందరూ దేవుళ్ళే అని సర్ది చెప్పేస్తున్నారు.
వాళ్ళంతా విశాల భావాలు కలిగినటువంటి మహానుభావులుగా చలామణి అవుతున్నారు. దేవుడు ఒక్కడే అంటూ ఇంతమంది దేవుళ్ళంటే ఎలా కుదురుతుంది? అంటే ఇదొక సంకుచిత భావనగా తేల్చిపారేస్తున్నారు. మనలో ఉన్నటువంటి ఈ కన్ఫ్యూషన్ని దృష్టిలో పెట్టుకుని విదేశీ మతాలు మా భగవంతుడిని నమ్మండి, హిందూ మతంలో ఉన్నటువంటి ఈ దేవుడి పీడ నుండి మీరు బయటపడండి అని చెప్పి నయానా భయానా నమ్మించి వాళ్ళందరినీ ఉన్నతమైన సనాతన ధర్మానికి దూరం చేసి నాశనానికి కారకులవుతున్నారు. అందుకే ఈ రీసెర్చ్ చేయవలసి వచ్చింది. ఇది దేవుళ్ళ గురించి కాదు, భగవంతుడి గురించి. భగవంతుడు ఒక్కడే. అతడే ఈ సృష్టి కార్యక్రమం, స్థితి కార్యక్రమం, లయ కార్యక్రమం సాఫీగా సాగడానికి కొందరు పుణ్యాత్ములైన జీవుల్ని దేవతలుగా సృష్టించి వారిని మనకు సేవ చేయడానికి నియామకులుగా నియమించాడు. నేను చేసిన రీసెర్చ్ అంతా కూడా ఆ భగవంతుడు ఎవరా అన్న విషయం తెలుసుకోవడానికి కానీ దేవతలు ఎవరు అన్న విషయం తెలుసుకోవడానికి కాదు. భగవంతుడు ఎవరో తెలుసుకోవాలంటే మనకి ఏం తెలియాలి? ఈ జగత్తుకి సృష్టి స్థితి లయకారకుడు ఎవరు? ఈ సృష్టిలో భగవంతుడే కాక నిత్యము సత్యమైన తత్వాలు ఇంకేమైనా ఉన్నాయా? ఈ విషయాల గురించి తెలుసుకోవాలని చేసింది ఈ రీసెర్చ్. మనకి తెలిసిన ఏ విషయాన్నైనా విశ్వసించాలి అంటే ఆ చెప్పేవాడు ఒక విశ్వాసపాత్రుడై ఉండాలి. ఆ చెప్పేవాడు ఒక ప్రామాణికుడై ఉండాలి. అప్పుడే అతడు చెప్పిన విషయాల్ని మనం నమ్మగలుగుతాం. అందుకని నా రీసెర్చ్ని సంపూర్ణంగా నమ్మగలిగినటువంటి శ్రీకృష్ణుని వాక్యాలతో మొదలు పెడుతున్నాను. శ్రీకృష్ణుని వాక్యాలను భగవద్గీత నుండి స్వీకరించి ఆ వాదనని మొదలు పెడతాను. ఆయన వాక్యాలు ఏమిటో మీరే వినండి. జై శ్రీమన్నారాయణ.